హాయ్ అండి, వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ క్యారెట్ హల్వా. కావాల్సిన ఐటమ్స్: అర కేజీ క్యారెట్లు. ముందుగా కళాయి పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు, ద్రాక్ష నేతిలో వేగించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. జీడిపప్పు, ద్రాక్ష వేగినవి పక్కన పెట్టుకోవాలి. అర కేజీ క్యారెట్ని కడిగి చెక్కు తీసుకొని తురుముకోవాలి. ఆ నెయ్యిలో 3 కప్పుల క్యారెట్ తురుము వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు కలపెట్టాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ వేసిన కప్పుతో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు పోయాలి. పాలన్నీ ఇంకిపోయేదాకా కాసేపు కలబెడుతూ ఉండాలి. కాస్త దగ్గర పడినాక చిన్న కప్పు కోవా వేయాలి. ఇలా వేయటం వల్ల హల్వా ఎంతో రుచిగా ఉంటుంది. హల్వా దగ్గర పడిన తర్వాత 1 స్పూను యాలకుల పౌడర్ వేయాలి. మూడు కప్పుల క్యారెట్ తురుముకి 1 కప్పు పంచదార వేయాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. హల్వా టేస్ట్ కోసము బాదం పలుకులు మిక్సీలో వేసి 1 స్పూన్ పౌడర్గా చేసి వేసాను. హల్వా దగ్గర పడిన తర్వాత 1 స్పూను నెయ్యి వేయాలి. ఇలా వేయటం వల్ల హల్వా ఎంతో రుచిగా ఉంటుంది, మంచి స్మెల్ని ఇస్తుంది. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదండి, రెసిపీ చాలా రుచిగా ఉంటుంది, సులభంగా తయారు చేసుకోవచ్చు. చూశారు కదండి రెసిపీ, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.